రోజు నాకు ఇంత మంచి ఫౌండేషన్ స్పందన ఫౌండేషన్ తరపున మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరు పెద్దలకి, ముఖ్యంగా నన్ను రిఫర్ చేసినటువంటి లక్ష్మీశంకర్ మేడం కి, అలాగే మన ఫౌండర్ అయినటువంటి శామ్యూల్ సార్ కి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడడానికి ఇలా నన్ను తయారు చేసినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, ముఖ్యంగా నా అందరి గురువులకి, గంపా నాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మాటలు విని ఎంతో కొంత ప్రేరణ పొందడానికి నా ముందుకు వచ్చినటువంటి నా స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఒక మంచి ఉద్దేశంతో ఇంత మంచి ఫౌండేషన్ ని స్థాపించి చాలా మందికి అవేర్నెస్ ని కల్పించాలి, ఆయన హృదయంలో పొందినటువంటి ఆ బాధ ఇంకా ఏ కుటుంబంలో కూడా పొందకూడదు, అలా ఇబ్బంది పడకూడదు అని ఒక అవేర్నెస్ తో ఇంత మంచి ఫౌండేషన్ స్థాపించి చక్కగా చక్కగా ఒక మీట్ పెట్టుకొని చాలా మందికి ఇంత మంచి జ్ఞానాన్ని పంచుతున్నటువంటి ఫౌండేషన్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు నేను ఒక టాపిక్ తో వచ్చా, దట్ ఈస్ స్ట్రెస్ మిటిగేషన్. అందరూ కూడా ఈ పదాన్ని పదే పదే వినుంటారు కదండి. సో ఎవరైనా సరే జస్ట్ చార్ట్ యూజ్ చేయండి. స్ట్రెస్ అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారో ఒకసారి చార్ట్ లో పెట్టండి. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ అరడా మ్యామ్, వెరీ గుడ్. ప్రెజర్, ఎస్. మిటిగేషన్, స్ట్రెస్ మిటిగేషన్, ఎస్ యు ఆర్ రైట్. అయితే అసలు ఇది ఎందుకు పదే పదే వినాల్సి వస్తోంది, ఇది మంచిదా చెడ్డదా, అసలు దీనిలో ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ అన్ని విషయాలు కూడా ఇవాళ సెషన్ లో చూద్దాం. ముఖ్యంగా నా సెషన్ ఎండింగ్ కి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి, వండర్ఫుల్ టిప్స్ మీ అందరికీ కూడా అందుతాయి. సో సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో స్ట్రెస్ మిటిగేషన్, అసలు స్ట్రెస్ అని వింటున్నాం కదా, ప్రెజెంట్ డేస్ లో ఈ వర్డ్ ని చాలా ఎక్కువగా వింటున్నాం. మరొకసారి ఆన్సర్ చేయండి చాట్ లో, ఈ స్ట్రెస్ మంచిదా చెడ్డదా? ఎస్ ఫ్రెండ్స్, దిస్ స్ట్రెస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? నాట్ గుడ్. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ నాట్ గుడ్. ఎస్. సో అయితే అసలు స్ట్రెస్ అంటే ఏంటి, ఇది నిజంగా మంచిదా చెడ్డదా, ఇది ఎందుకు పదే పదే వినాల్సి వస్తుంది అన్నది చూద్దాం. ఎవ్రీ డే బ్రింగ్స్ ఏ చాయిస్ టు ప్రాక్టీస్ స్ట్రెస్ ఆర్ టు ప్రాక్టీస్ పీస్. మనకి ప్రతి రోజు కూడా స్టార్ట్ అవుతోందండి, అది మనం ఎలా తీసుకుంటాం, స్ట్రెస్ తోనా పీస్ గానా, అది మనకే వదిలేశాడు ఆ భగవంతుడు. ప్రతి రోజును కూడా ఫ్రెష్ గా మనకి ఇస్తున్నాడు, మనం ఎలా తీసుకుంటాము అన్న దాన్ని పెట్టే మనకి డే అన్నది ఉంటుంది. ఎస్. సో అయితే స్ట్రెస్ అంటే ఏంటి? ఎస్, ఎస్, నరసింహ గారు అన్నారు ఒత్తిడి కూడా ఒక వరమే అని. అయితే స్ట్రెస్ కెన్ బి డిఫైన్డ్ as a state of worry or mental tension and caused by external situation. Stress is a natural response to challenges and threats. ఒత్తిడి, మనము కొన్ని రకాలైనటువంటి సిచ్యువేషన్స్ ని, ఎన్నో పనులను చేస్తునేటప్పుడు లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇబ్బందిని పడే పరిస్థితులు ఉంటాయి. వర్రీ గాని, టెన్షన్ గాని, లేకపోతే ఆ సిచ్యువేషన్ మనము డిఫికల్ట్ గా ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మనకి నార్మల్ గా ఉండే సిచ్యువేషన్ కాకుండా అబ్నార్మల్ గా ఉంటుంది. అయితే ప్రతి హ్యూమన్ రెస్పాన్స్ అందరికీ కూడా ఛాలెంజెస్ కి, థ్రెట్ కి ఈ స్ట్రెస్ అన్నది ఖచ్చితంగా అవసరం ఉంటుంది, ఏదో ఒక సందర్భంలో ఉంటుంది. అయితే మిటిగేషన్ అంటే ఏంటి? మనం ఉండేటటువంటి ఈ సిచ్యువేషన్ లో సీరియస్నెస్ ని, సివియారిటీని, పెయిన్ఫుల్నెస్ ని తగ్గించడం.
తగ్గించడాన్ని మిటిగేషన్ అంటారు. అయితే ఈ స్ట్రెస్ మిటిగేషన్ అన్న విషయం మంచిదా చెడ్డా అని చూసుకుంటే 2 రకాలు ఉన్నాయండి. స్ట్రెస్ మంచిది అంటున్నారు, అలాగే చెడ్డది అని కూడా అంటున్నారు. ఏ రకంగా మంచిది, ఏ రకంగా చెడ్డది? ఓకే, సో గుడ్ వర్సెస్ బ్యాడ్ స్ట్రెస్. అయితే స్ట్రెస్ అనేది ఎప్పుడు మంచిది అంటే, మనము ఒక ఉద్దేశంతో ఒక వర్క్ చేస్తునేటప్పుడు దానికి సంబంధించినటువంటి సర్టెన్ పీరియడ్ లో మనం కంప్లీట్ చేయాలి, ఈ టార్గెట్ ని పెట్టుకొని అది రీచ్ అవ్వాలి అనేటటువంటి ఒక పీరియడ్ ని పెట్టుకొని మనం వెళ్ళినట్టయితే, అది కంప్లీట్ చేసుకోగలిగితే ఆ స్ట్రెస్, అమ్మో 2 డేసే ఉంది, 3 డేసే ఉంది, నాకు ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి అనేటటువంటి ఆ పీరియడ్ ని మనము ఖచ్చితంగా ఉంచుకుంటే, అది కొంచెం స్ట్రెస్ అనేది ఉంటే హ్యాపీగా మనం కంప్లీట్ చేసుకుంటాం. అదే ఆ బౌండరీస్ అన్నది లేకపోతే గనక అది శృతి మించిపోతుంది, అప్పుడు ఆ స్ట్రెస్ అన్నది పెరిగిపోతుంది. సో గుడ్ స్ట్రెస్ అన్నది చాలా చాలా అవసరం. మన ఒక విషయాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే వెనకాతల ఆ థ్రెట్ అనేది ఆ చిన్నది స్ట్రెస్ రూపంలో ఉండడం వల్లే మనం ఎన్నో రకాలుగా మనం అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదనుకోండి, చేద్దాంలే చూద్దాంలే అనేటటువంటి అశ్రద్ధ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదే పెరిగిపోతే గనక అది ఇబ్బంది. సో ప్రతి ఒక్కరి విషయంలో స్ట్రెస్ అనేది కొంత హద్దుల్లో ఉండేటప్పుడు ఉండడం మంచిదే. అది శృతి మించితేనే దానివల్ల అనర్థాలు అనేవి జరుగుతాయి. సో అయితే మనం ఈ స్ట్రెస్ ని ఎలా తీసుకుంటాం, దీనివల్ల వచ్చే ఇటువంటి ఇబ్బందులు ఏంటి, ఇది ఎవరికి ఈ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు అన్నది చూస్తే, బై బర్త్ బేబీ పుట్టిన దగ్గర నుంచి ఆ మనిషి ఎండ్ అయిన దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్ట్రెస్ అనేది గురవ్వాల్సిన పరిస్థితులు వచ్చేయండి. ఎలాగా, ఎందుకు? ప్రస్తుతం రోజుల్లో ఉండేటటువంటి ఈ సిచ్యువేషన్ లో బిడ్డల్ని కనడము, వాళ్ళని పెంచడము, వాళ్ళని పెద్ద చేయడము, వాళ్ళని ఒక మార్గంలో పెట్టడము కూడా చాలా పెద్ద టాస్క్ కింద ఫీల్ అవ్వాల్సిన రోజులు వచ్చేసాయి. అయితే నన్ ఆర్ వన్, ఒక్కొక్క పిల్లల్ని కనాల్సిన రోజులు. వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు. అందుకని పిల్లల్ని పెట్టాల్సిన తోవలో పెట్టకుండా వాళ్ళకి ఎక్కువ ముద్దు చేయడం వల్ల ఎన్నో అనర్థాలు దారిన పడుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా, సారీ టు సే దట్, పిల్లల్ని పెంచే విధానంలో కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రోజున ఆ బేబీకి ఫుడ్ పెట్టే విషయంలో తొందరగా అయిపోతుంది, నా పని అయిపోతుందని చెప్పి తల్లులందరూ కూడా భయపెట్టో, ఊచాడొస్తాడనో ఇదొస్తాడనో అలా చెప్పి భయపెట్టడం అన్నది చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, మొబైల్ ఇచ్చి కూర్చోపెట్టి ఫుడ్ పెడుతున్నారు. ఈ 2 కూడా చాలా చాలా తప్పండి. ఎందుకు అంటే వాళ్ళకి మన మాట వినకపోతే భయపెట్టడం అనేది ప్రతి తల్లి చేస్తారు. నాకు తెలిసి 100కి 98% అలాగే జరుగుతుంది. కానీ అప్పటికి ఆ పని అయిపోతుంది. కానీ ఫ్యూచర్ లో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో సైకలాజికల్ ఫీలింగ్స్ అనేవి బాగా డెవలప్ అయ్యి అది అలా అలా పెరుగుకుంటూ వాళ్ళ లైఫ్ లోనే ఎన్నో మార్పులు చూడాల్సిన పరిస్థితులు ఫేస్ చేస్తాం. ఇంత చిన్న విషయమైనా వాళ్ళకి అలా అవుతుందా అని మనం అనుకోవచ్చు, కానీ అవుతుందటండి. సో మొబైల్ ని కూడా మనం భోజనం చేసేటప్పుడు గంటలు గంటలు ఇచ్చేసి వాళ్ళు మన పని అయిపోతుంది కదా అని వాళ్ళకి విడిచిపెట్టేస్తే గనక అది వాళ్ళు తెలియకుండానే మొబైల్ కి ఎడిక్షన్ అయిపోతున్నారు పిల్లలు. సో ఈ పిల్లల్ని పెంచే విధానంలో ఇలాంటి విషయాలన్నీ కూడా తల్లులు గ్రహించాలి. ప్రత్యేకించి కష్టమైనప్పటికీ కూడా ఒక 10 సంవత్సరాలు పిల్లల్ని సరైనటువంటి రూటులో, మనల్ని చూసే పెరుగుతారండి పిల్లలు, తల్లిదండ్రులను చూసే పెరుగుతారు. అంతేకాకుండా వాళ్ళను కూడా ఒక సవ్యంగా పెంచగలిగితే, అంటే ఏది ఎంతవరకు ఎలా ఇవ్వాలి అన్నది కనుక ప్రతి తల్లి తండ్రి కూడా ఆలోచించుకుంటే, వాళ్ళు ఎదిగి వాళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు అనర్థాలు జరగవు, వాళ్ళు ఫేస్ చేయడానికి ఛాన్సెస్ వస్తుంది. ప్రతి పిల్లలకి కూడా ముద్దుతో పాటు వాళ్ళకి చిన్న చిన్న టాస్క్లు ఇవ్వడము, చిన్న చిన్న పనులు చెప్పడము, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవడం అనేది చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇబ్బందిని ఫేస్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వస్తాయి. అది ఇవ్వగలిగేది తల్లిదండ్రులు మాత్రమే.
స్కూల్స్ లో టీచర్స్ స్టడీస్ చెప్తారు, సబ్జెక్ట్ ఇస్తారు, కానీ వాళ్ళకి ఆలనా పాలన చూస్తూ పిల్లలు ఇలా ఉంటే భయభక్తుల్లో ఉంటేనే వాళ్ళు సభ్యంగా ఉంటారని ప్రతి తల్లిదండ్రి కూడా భావించాలి. సో ఈ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే పిల్లలకి స్ట్రెస్ అనేది ఫ్యూచర్ లో ఉండదు. అండ్ దట్టు అంతేకాకుండా ప్రస్తుతం రోజుల్లో ఎల్కేజీ నుంచి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి, మా పిల్లలు స్ట్రేట్ ర్యాంక్ తెచ్చేసుకోవాలి, స్కూల్లో ఫస్ట్ రావాలి అని ప్రతి తల్లి తండ్రి తాపత్రయం పడుతున్నారు. అది తప్పని నేను అన్ను, కానీ అంత చిన్న స్టేజ్ నుంచి వాళ్ళ మీద బర్డెన్ పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియాలి అని అనుకోవాలి, కానీ ర్యాంక్స్ చుట్టూ మనం పిల్లల్ని మనం పెంచకూడదు. వాళ్ళలో తెలియనటువంటి ఆ లోడ్, ఆ స్ట్రెస్ పిల్లలు చెప్పుకోలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా పిల్లలు ప్రవర్తిస్తునేటప్పుడు మనము వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి, అంటే ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా సరే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది చిన్నతనం నుంచే ఎలాగా ఉంటుంది అని తల్లి ఖచ్చితంగా చెప్పాల్సిన రోజు. వాళ్ళకి అప్పుడే అలవాటు చేస్తే గనక వాళ్ళు కొంచెం 10-12 ఇయర్స్ వచ్చి సొసైటీలో అడుగు పెట్టినప్పుడు ఈ బేస్ తోనే వాళ్ళు సొసైటీలో మనగలుగుతారు, వాళ్ళని రక్షించుకోవడానికి ఛాన్స్ వస్తుంది. అప్పుడే అది తల్లి తండ్రి వాళ్ళు చెప్పగలిగితేనే వాళ్ళు సేఫ్ గా ఉంటారు. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళు స్ట్రెస్ కి గురవ్వాల్సిన అవసరం ఉండదు. బేసిక్ గా మొట్టమొదటి అడిగే మన పిల్లల పెంపకంలోనే పడిపోవాలి. ఇవన్నీ కూడా పిల్లల్ని గురి చేస్తున్నటువంటి విషయాలు స్ట్రెస్ కి. అయితే నెక్స్ట్ చూసుకుంటే స్టూడెంట్స్, టీనేజర్స్, యంగేజ్ పిల్లలు. ఈ పిల్లలు ప్రస్తుతం రోజుల్లో సోషల్ మీడియాకి, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇలా కాకుండా మొబైల్ ని ఇష్టాధారం వాడడం, అంటే ఇవ్వకుండా అంటే వాళ్ళు హాస్టల్స్ లో ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మంచి చెడు తెలియాలంటే మొబైల్ ఇవ్వాల్సిందే, తప్పదు. ఒక పిల్లడు తెచ్చుకునేటప్పుడు వాళ్ళకి ఒక ఫీలింగ్ తో, అమ్మ నాకు మా ఫ్రెండ్ ఉంటుంది మొబైల్ నాకు ఇవ్వటం లేదు అని ఒక అల్లరి చేసైనా సరే కొనిపించుకుంటున్నారు, తప్పని అన్నం. కానీ వాళ్ళకి ఎంత వాడాలి, వాళ్ళకి ఉండే సెక్యూరిటీ ఏంటి, మొబైల్ ని ఏ విధంగా వాళ్ళు వాడుతున్నారు, ఖచ్చితంగా తల్లి తండ్రి పర్యవేక్షణ ఉండాల్సిందే. లిమిటెడ్ టైం పెట్టుకుని ఈ టైంలోనే మీరు చూడండి, ఇవే వాడండి అని వాళ్ళకి సరౌండింగ్స్ మనం పెట్టాలి. లేకపోతే వాళ్ళు విచ్చలవిడితనం అన్నది పెరిగిపోతుంది. ఇన్ని రకాల అనర్థాలకి కారణం సోషల్ మీడియా, మొబైల్, ప్రస్తుతం ఉండేటటువంటి సొసైటీ, ఇవన్నీ కూడా టీనేజర్స్ మీద చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి. సో తల్లి తండ్రి ఫ్రెండ్లీగా ఉండాలి టీనేజర్స్ తో అంటారు, ఉండొచ్చు, కానీ తల్లి తండ్రి తాలూకా భయభక్తులు కూడా పిల్లల్లో ఉంటారు. ప్రస్తుతం రోజుల్లో వాళ్ళకి భయపడుతున్నారు తల్లిదండ్రులు. అంటే వీళ్ళు ఇలా చూస్తే కంపేర్ చేస్తున్నారు మిగతా అదర్ పేరెంట్స్ తో మాతోని అని భావం వస్తుంది. వాళ్ళు ఏం చేసుకుంటారో ఎలా ఉంటారో అనే భయం కూడా వస్తుంది. అందుకని ప్రశాంతంగా మనం పిల్లల్ని దారిని పెట్టే విధంగా కూడా ఉండలేకపోతున్నారు. సో ఈ విషయాలు కూడా మనం గ్రహించుకోవాలి. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు స్ట్రెస్ కి గురవకుండా ఉండే విధంగా పెంచాల్సిన బాధ్యత మనదే. సో బేసిక్ గా బై బర్త్ నుంచి పిల్లల్ని పెంచే విధానంలోనే తల్లిదండ్రి జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే ఆ బీజం మనం నాటుతామో, మంచి చెడు అన్నది మనం చెప్పి వాళ్ళకి నేర్పించే విధంగా ఉంటామో, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళ కోసం మనం భయపడాల్సిన పని ఉండదు, ధైర్యంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరి విషయంలో చిల్డ్రన్ ఏజ్ అలాగే టీనేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేనండి పునాది వాళ్ళ లైఫ్ మొత్తానికి. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో చిల్డ్రన్ అలాగే టీనేజర్స్ కూడా స్ట్రెస్ కి గురవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే స్పౌస్, వైఫ్ అండ్ హస్బెండ్, మిడిల్ ఏజ్డ్ పీపుల్, వాళ్ళలో బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, పిల్లల్ని సవ్యంగా చూసుకోవడము, లైఫ్ సెటిల్ అవ్వడము, కెరీర్ అంతా కూడా ఈ ఏజ్ లోనే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఆటోమేటిక్ గా మనకి వద్దు అనుకున్న ఆ స్ట్రెస్ కి గురయ్యే పరిస్థితులు చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. ఎందుకంటే హస్బెండ్ ఒక్కరు వర్క్ చేస్తే సరిపోదు, ఈ రోజుల్లో వైఫ్ కూడా వర్క్ చేయాల్సిందే. అలాంటప్పుడు ఇంట్లో అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని బయట కూడా వర్క్స్ చేసుకోవడానికి లేడీ
ఆ హౌస్ వైఫ్ కి ఎంత బర్డెన్ ఉంటుందో తను ఎక్స్ప్రెస్ చేయలేదు పాపం. యాజ్ ఏ స్పౌస్ గా హస్బెండ్ అర్థం చేసుకోవాలి, తగిన సపోర్ట్ ని ఇస్తే గనుక లేడీకి కూడా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఈ పొజిషన్ ని దాటాలి అంటే గనుక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే గనక వాళ్ళు వాళ్ళు స్థిమితంగా ప్రశాంతంగా ఉంటేనే ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు. అందుకని ఈ స్ట్రెస్ అనే పదము వైఫ్ అండ్ హస్బెండ్ కి, మిడిల్ ఏజ్ వాళ్ళకి కాకుండా అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. అది ఏ రకంగా అంటే పిల్లల గురించి ఆలోచనలు, సెటిల్మెంట్ అయిపోయినటువంటి పిల్లలు అయితే పర్వాలేదు, అదే పిల్లలు సెటిల్ అవ్వకపోతే ఓల్డ్ ఏజ్ లో కూడా వాళ్ళకి ఆ ఇబ్బందులు వస్తున్నాయి. వాటి కోసం తెగ ఆలోచించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ లో పిల్లలు కనుక సెటిల్ అయితే వాళ్ళ కోసం ఆలోచనలో ఇంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వర్రీ అవుతున్నారు. అదే ఆలోచనలో స్ట్రెస్ కి గురవుతున్నారు. అండ్ అంతేగా ఆటోమేటిక్ గా ఆ టైంలో అంటే ఆ ఏజ్ వాళ్ళకి హెల్త్ ఇబ్బందులన్నీ ఉంటాయి. ఇలా చాలా రకాల కారణాలతో స్ట్రెస్ అన్నది ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టేజ్ లో గురవుతూనే ఉన్నారు. అయితే ఇది మంచిదా చెడ్డదా అని చూసుకుంటే ఫిజికల్ గా అండ్ ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా కూడా స్ట్రెస్ అన్నది అస్సలు మంచిది కాదని చెప్తున్నారండి మన డాక్టర్లు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం అసలు ఏం చెయ్యాలి? ఈ స్ట్రెస్ కి గురవడం వల్ల బై అపియరెన్స్ జుట్టు ఊడిపోవడం గాని, వాళ్ళలో జీవత్వం అన్నది పోవడం గాని, సహజత్వంగా అందమైనటువంటి ఆకారం లేకుండా వర్రీ అన్నది వాళ్ళ మొహంలోనే కల్పిస్తూ ఎంతో బాధపడుతున్నట్టుగా ఉంటారు బై ఫిజికల్ అపియరెన్స్ చూస్తే. అదే నెక్స్ట్ స్లైడ్ అమ్మ. ఎస్, మెంటల్ గా కనుక చూసుకుంటే అసలు ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఏంటి, ఇంటర్నల్ గా చేంజెస్ ఏంటి అన్నది ఒక వీడియో రూపంలో చూద్దాం అందరం కూడా. ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్ట్రెస్ కి గురైనప్పుడు శరీరం లోపల జరిగేటటువంటి ఇబ్బందులు ఏంటి అన్నది ఈ వీడియోలో పూర్తిగా మనకి అర్థమైపోతుంది. చూసారా? ఇంటర్నల్ గా స్ట్రెస్ కి గురైతే గనుక ఎటువంటి కెమికలైజ్డ్ గా మారిపోతుంది మన బాడీ, ఎన్ని హెల్త్ కండిషన్స్ దెబ్బతింటాయి, బీపీ, షుగర్, తర్వాత లోపల డైజెషన్ సిస్టమ్ మొత్తం పాడవడం, అలాగే ఒక పెద్ద పేగు, చిన్న పేగు మొత్తం పాడవడం, లివర్ మనకి తెలియవు, ఇవన్నీ కూడా తెలియకుండా ఎంతో డ్యామేజ్ జరిగిపోతుంది. ముఖ్యంగా ప్రతి నర్వ్ కూడా మన మైండ్ కి కనెక్టివిటీ అయి ఉంటుంది. ఏ సిగ్నల్ అయినా కూడా మనకి మైండ్ ద్వారానే రావాలి. సో మన ఆలోచన విధానము పీక్స్ కి వెళ్ళిన, స్ట్రెస్ కి గురవుతున్న మైండ్ నుంచి మొత్తం లోపల ఇంటర్నల్ సిస్టమ్ అంతా కూడా అన్హెల్దీ కండిషన్ కి గురవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో స్ట్రెస్ మినిమం గా ఉంటే అది మన గోల్స్ ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నది నిజమే అయినప్పటికీ, అవసరానికి మించి మనకి స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తే టోటల్ గా ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా మన బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత బాధపడినా కూడా మన హెల్త్ కండిషన్ ని సరిదిద్దుకోవడం చాలా కష్టమవుతుంది. సో ఎలా చూసినా కూడా ఈ స్ట్రెస్ కి గురవ్వడం అనేది అస్సలు జరగకూడదు. ఏ రకమైనటువంటి కారణాలు మనం ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా స్ట్రెస్ కి గురయ్యే పరిస్థితులు తెచ్చుకోకూడదు. సో అంటే అసలు ఏం చేయాలి? స్ట్రెస్ వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిసింది. అయితే మనకి సొల్యూషన్స్ ఏంటి చూస్తే, స్ట్రెస్ కి గురయ్యే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అందరూ అన్ని చూశారు. మనసు, శరీరం ఈ రెండు కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. శరీరం సవ్యంగా హెల్దీగా ఉంటేనే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనసు కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటేనే తినడానికి, తాగడానికి కూడా ఇష్టంగా ఉంటూ ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాం కదండి. సో రెండిటికి కూడా కనెక్టివిటీ ఉంది. మనం చేసే పనుల్లో ముఖ్యంగా హర్రీ బర్రీ అయిపోతూ ఆ లోడ్ ని మనము తీసుకోలేక చాలా వర్క్స్ ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ దాకా కూడా, వాటన్నిటిని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఎంతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఖచ్చితంగా మనం పాటించాల్సిన విషయాల్లో ఫస్ట్ వన్ ప్లానింగ్. ప్లానింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క రోజు మనం కూర్చుని
మన డే షెడ్యూల్ కనుక వేసుకుని ప్లాన్ చేసుకుని ఏ టైంకి ఏ వర్క్ కంప్లీట్ చేయాలి అనేటటువంటి ప్లాన్ తో కనుక మనము ప్రొసీడ్ అయితే మనం మార్నింగ్ నుంచి నైట్ చేసే వాళ్ళు ఎంత ఎక్కువ వర్క్స్ ఉన్నప్పటికీ కూడా ప్లానింగ్ వల్ల హ్యాపీగా ఫ్రీగా వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్లానింగ్ లేకపోతే కనుక అంత గజిబిజ్ అయిపోతుంది, టైమ్స్ అన్ని కూడా మారిపోతాయి. సో ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. అది స్టూడెంట్ అవుతాది, బిజినెస్ పైన అవ్వచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. ప్లానింగ్ చేసుకుంటే కనుక మనం సాఫీగా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో స్ట్రెస్ కి గురయ్యే అవకాశం ఉండదు. అలానే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క గోల్ ఏంటన్నది కొంతవరకు తెలియాలి. ఏ ఏజ్ కి తగ్గట్టుగా ఆ ఏజ్. ఓకే, గోల్ అన్నది తెలుసుకోగలిగితే ఆ మన దృక్కోణం, మనం ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనే ఒక అవగాహనతో వెళ్తే గనక ప్లెజెంట్ గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక్కలి అన్ని వర్క్స్ చేసేసుకుని వాళ్ళని ఎత్తి మీద వేసుకుని ఇబ్బంది పడే కన్నా తను మాత్రమే చేయగలిగే వర్క్ చేసుకుంటూ హెల్పర్స్ పని తీసుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళకి వర్క్ ని ఎండార్స్ చేస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్ ని షేర్ చేస్తూ వర్క్స్ ని వాళ్ళతో కలిపి చేసుకుంటే కనుక ఆ లోడ్ అన్నది ఒక్కరి మీదే పడదు. అప్పుడు స్ట్రెస్ కి గురే అవకాశాలు తగ్గుతాయి. సో వర్క్ డెలిగేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ప్రతి ఒక్కరు చెయ్యాలి. అది ఎలా చేయాలంటే వాకింగా, జాగింగా, లేకపోతే యోగానా, మీరు ఎలా ఏది సెలెక్ట్ చేసుకుంటారు అది మీ ఇష్ట ప్రకారంగా తీసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా బాడీలోంచి టాక్సిన్స్ ని చెమట రూపంలో బయటికి వ్యక్తపరిచే, బయటికి కక్కిసే విధంగా మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఉండాలి. మనం తినేటటువంటి ఆహారము, తీసుకునేటటువంటి పదార్థాల ద్వారా మనకి బాడీలోని స్వెట్ రూపంలో ఆ టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తే మాక్సిమం బాడీ హెల్దీ అన్నది ఖచ్చితంగా మనం చూసుకోగలం. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీగా పాటించాలి. అండ్ అలానే నేచర్ తో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి. నేచర్ తో అంటే మొక్కలు పెంచడము. ప్రతి ఒక్కరు ఇంట్లో ఏవో కొంత బాల్కనీ ఉన్నప్పటికీ కూడా కొంచెమైనా సరే మొక్కల్ని పెంచడము. ఆ అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్ళడము, చక్కగా నేచర్ తో కనెక్టివిటీ అయ్యి సముద్ర స్నానము, నదీ స్నానము అలాంటి విషయాలు కనుక మనం చూసినట్లయితే మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఆటోమేటిక్ గా స్ట్రెస్ ని మనము రిలీవ్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా స్ట్రెస్ కి గురి అయ్యే వాళ్ళలో అసలు తీసుకునే శ్వాస కూడా తగ్గిపోతుందటండి. ఆ శ్వాస కూడా డెప్త్ తగ్గిపోతుంది. సో ముఖ్యంగా ప్రాణాయామ అన్నది మనకి చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. మంచి రెమెడీ అన్నమాట. ఎందుకంటే మన ఆక్సిజన్ లెవెల్స్ కనుక మనం పెంచినట్లయితే మన మైండ్, బాడీ అంతట్లో కూడా ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటుంది. సో ఆక్సిజన్ అన్నది లెవెల్స్ పెంచినట్లయితే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం. సో ఖచ్చితంగా సుఖ ప్రాణాయామ, అలాగే దీర్ఘ శ్వాసలు. మనము ఆ అప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, కొంచెం టెన్స్ అవుతాం. ఆ టైంలో ఒక్క 2 minutes ఆర్ 1 minute దీర్ఘ శ్వాసలు కనుక తీసుకొని విడిచిపెట్టినట్లయితే అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది కూల్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అన్నమాట. అలాగే మెడిటేషన్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ ప్రాసెస్. ఎందుకంటే మనము రోజులో ఒక 10-15 నిమిషాలు ప్రతిరోజు అలవాటు చేసుకుంటే కనుక కూల్ గా కామ్ గా కూర్చుని ధ్యాన స్థితిలో గనక ఉన్నట్లయితే మన బాడీలో ఎన్నో రకాలైనటువంటి నెగటివ్ సెన్స్ అన్నిటిని దాటుకుని బాడీ పాజిటివ్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. మనకి తెలియనటువంటి అనారోగ్య పరిస్థితులను కూడా మనం ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవచ్చు మెడిటేషన్ ద్వారా. దట్ ఈస్ మోర్ పవర్ఫుల్. అంతేకాకుండా మనము టెన్స్ ఫీల్ అయినా, స్ట్రెస్ ఫీల్ అయినా, చాలా చికాగ్గా ఉన్నా, మనకి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, దాన్ని మనం ఫేస్ చేయలేకపోతాం, దాన్ని ఎలా బయటపడాలో అర్థం అవ్వదు. అప్పుడు పరిస్థితులన్నీ మారుతాయి. ఉన్న పాడంగా మనము అక్కడ ఉండే అవకాశం పెట్టి హాట్ బాత్ ఆర్ కోల్డ్ బాత్, చక్కగా చల్లటి నీళ్ళతో తల స్నానం చేయడం గాని, మన బాడీ కండిషన్ పెట్టి హాట్ వాటర్ తో స్నానం చేయడం గాని చేసినట్లయితే ఫస్ట్ బాడీ రిలాక్స్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మిగతా సిచ్యువేషన్ కూడా చక్కబడుతుంది. సో ఆ ప్రెషర్, టెన్షన్, చికాకులో ఉండేటప్పుడు హ్యాపీగా
కోల్డ్ అండ్ హాట్ బాత్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మన బాడీ ఫిట్ గా ఉంటేనే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. బాడీ ఫిట్ గా ఉండాలంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్నది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, అలాగే ఆకుకూరలు, ఫ్రూట్స్, ముఖ్యంగా ఇవన్నీ కూడా ఒకేసారి మనం తినలేము. కానీ డే మొత్తం షెడ్యూల్లో మనం తీసుకునే ఆహారంలో ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ప్రతిరోజు మనం తినే ఆహారంలో చక్కగా ఈ అన్ని పదార్థాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక బాడీ ఫిట్ గా ఉంటూ హెల్దీగా ఉండడం వల్ల మనసు కూడా తేలిగ్గా సంతోషంగా ఉంటుంది. సో ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనం ఫేస్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు బాడీ ఫిట్ గా ఉండడం వల్ల వస్తుంది. ఇది చాలా చాలా చక్కగా మనము ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు పిల్లలు భర్త తినేస్తే చాలు ఏది ఉంటే తినేద్దాం అన్నట్టుగా సరిపెట్టుకుంటారు. ఇంటిలో పది వర్క్ చేస్తూ అదే ఎంప్లాయ్ అయితే ఇంకా బయట వర్క్ కూడా చేస్తూ బ్యాలెన్స్ చేయలేరు. అప్పుడు ఆ నీరసానికి తెలియనటువంటి సమస్యలు, రోగాలు వస్తాయి. వాళ్ళతో పాటు నేను కూడా ఉండాలి, నేను కూడా స్ట్రెందీగా ఉండాలి, నేను ఫుడ్ తీసుకోవాలనే సెన్స్ మాత్రం ప్రతి ఒక్క ఆడవిడ కూడా, లేడీ కూడా పాటించాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతేకాకుండా మనము పెట్ యానిమల్స్ ఉంటాయి కదండి, డాగ్స్ కానీ లేకపోతే పిల్లులు కానీ అలా కొంతమంది పెంచుకుంటారు. అది తెలియనటువంటి ఎఫెక్షన్ ని మనలో బాండ్ చేస్తుందంట. మన లోపల ఉండేటటువంటి ఫీలింగ్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము కొంతమందితో. కానీ ఆ డాగ్స్ పెంచడం వల్ల కానీ ఇలా కొంతమంది ఇప్పుడు పుంగును రావులు కూడా పెంచుతున్నారు. అవి ఆ స్పర్శ, టచ్ అనేది మనకి ఎంతో చక్కనైనటువంటి ఫీలింగ్ ఇస్తుంది. పిల్లలు పై కంట్రీస్ లో స్థిరపడిపోతారు. ఓల్డ్ ఏజ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకి తెలియని లోన్లీనెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా పెట్ యానిమల్స్ కనుక పెంచుకున్నట్లయితే వాళ్ళ ఫీలింగ్స్ ని వాటితో షేర్ చేసుకున్నప్పుడు ఒకలాంటి ప్రశాంతత ఫీల్ అవ్వచ్చు. అలాగే డ్రింకింగ్ వాటర్. వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఎనీ ప్రాబ్లమ్ ఆర్ హెల్తీ కండిషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాటర్ తాగాలి తాగాలి అంటారు. అసలు ఎందుకు తాగాలి అనేది ఒక్క సెంటెన్స్ లో చెప్తాను. మన శరీరంలో కోటాను కోట్ల సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్ కి కూడా ఆహారం మనమే ఇవ్వాలి. మనకి ఆకలి వేస్తోంది అని కడుపు నిండుగా తినేస్తాం. ఆ తినే ఆహారము జీర్ణమయ్యి ఆ శరీరంలో ఉండే సెల్స్ అన్నిటికీ రక్తం ద్వారా మాత్రమే సరఫరా అవుతుంది. అందరికీ తెలుసు రక్తం లిక్విడ్ రూపంలో ఉంటుంది అని. సో మనం తాగేటటువంటి వాటరే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి పూర్తిగా రక్తంలో కలిసినట్టుగా చేస్తుంది. అప్పుడు మాత్రమే ఆ బ్లడ్ అన్నది చక్కగా సాఫీగా అన్ని సెల్స్ కి ఆహారాన్ని, శక్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వాటర్ కంపల్సరీ 2.5 to 3 లీటర్స్ ప్రతి ఒక్కరు కనుక తాగినట్లయితే మనం ఎంత మంచి ఆహారాన్ని తీసుకోనియండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోనండి, ఫ్రూట్స్ తీసుకోనండి, వెజిటబుల్స్ తీసుకోండి, కానీ తిన్న ఆహారము చక్కగా మనకి రక్తంలో కలవాలంటే అది వాటర్ తాలూకా హెల్ప్ చాలా అవసరం. అందుకోసమే మనకి వాటర్ తాగాలని పదే పదే చెప్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా వాటర్ ని సఫిషియంట్ గా తీసుకున్నట్లయితే డిప్రెషన్ కి గురయ్యడానికి అవకాశాలు తగ్గిపోతాయి. వాటర్ కంటెంట్ లోపల ఉంటే గనక మన బాడీ, మైండ్ అండ్ హార్ట్ ఫ్రెష్ గా హ్యాపీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అలవాటు చేసుకోండి. అండ్ అలాగే స్మైల్. స్మైల్, నవ్వు 40 విధాల గ్రేట్ అంటారు కదండి, అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రత్యేకించి నవ్వాలా అంటే కాదు, ఎప్పుడు కూడా చిరునవ్వుతో కనుక మనం ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్టము వచ్చినా కూడా మనకి ఆ లోపల ఇంటర్నల్ గా ఆ స్మైల్ వల్ల డోస్ అంటే 4 రకాలైనటువంటి పాజిటివ్ హార్మోన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతాయంట. డోపమైన్, ఆక్సిటోసిన్, తర్వాత ఎండోఫ్రైన్, ఇలాగా 4 రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల ఎప్పుడు కూడా మన బాడీ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అవన్నీ కూడా రావాలి అంటే మనం ఎటువంటి విషయానైనా తేలిగ్గా తీసుకోగలిగే శక్తి సామర్థ్యాలని ఆ నవ్వు ఇస్తుందంట. సో ప్రతి ఒక్కరు కూడా ఇది అలవాటు చేసుకోవాలి. అలాగే డిప్రెషన్ కి వెళ్తారు కొంతమంది, స్ట్రెస్ ని దాటి వెళ్ళిన వాళ్ళు. ఒక లెవెల్ దాటిపోయి వెళ్తే అది ఎప్పుడైనా సరే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే గనక చాలా మట్టుకు తగ్గిపోతుంది. చూడండి, మనకి ఏదో ఒక సమస్య వస్తుంది, దుఃఖము మన గుండెల నిండా నిండిపోతుంది. ఎవరికైనా చెప్తే కనుక కొంచెం హాయిగా ఫీల్ అవుతామనే ఫీల్ మనకు కలుగుతుంది. సో మన చుట్టుపక్కల కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఆ సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళకి ఏవో ఒక ఇబ్బందులు ఉండొచ్చు. ఇబ్బంది ఏంటనేది మనకి అక్కర్లేదు, కానీ వాళ్ళని సేవ తీసుకొని పక్కకి చేర్చి నీ ఇబ్బంది ఏంటి అని మాట్లాడిన వాళ్ళు ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా
సగం తేలిక పడిపోతారు. ఆ లోపల ఉండేటటువంటి బాధ, బెంగ అన్నది తగ్గిపోతుంది. సో హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒకరితో షేర్ చేసుకోవడం వల్ల తేలికపడి ఎంతో హాయిగా ఫీల్ అవ్వచ్చు. స్ట్రెస్ కి గురయ్యే అవకాశాలన్నీ ఖచ్చితంగా తగ్గిపోతాయి. అలాగే సన్ లైట్, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏసీలకు అలవాటు పడడం వల్ల శరీరాలు పూర్తిగా పాడైపోతున్నాయండి. ఏసీలో ఉండొద్దను, కానీ రోజులో ఏదో ఒక టైం, అట్లీస్ట్ 15 to 20 minutes మన పిల్లలతో సైతం అలవాటు చేయాల్సిన పరిస్థితి. డి విటమిన్ ఫ్రెష్ గా మనకి చక్కగా సన్లైట్ ద్వారా నేచర్ ఇస్తోంది, మనం దాన్ని తీసుకోగలగాలి. ఒక 15 to 20 minutes సరైనటువంటి డి విటమిన్ వచ్చేటటువంటి సన్లైట్ లో ఉంటే తెలియని తేజోవంతము, తెలియని ఆ చైతన్యము మనలో ప్రవేశిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అలవాటును కూడా అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్ గా ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనము ఫేస్ చేయగలం. ఇవన్నీ కూడా సొల్యూషన్స్ అండి, వండర్ఫుల్ సొల్యూషన్స్ నిజంగా. ఇంకా అంతేనా? నెక్స్ట్ స్లైడ్. ఎస్, మనకి రకరకాలైనటువంటి హాబీస్ ఉంటాయి. కొంతమందికి డాన్సింగ్ ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ వినడం అంటే ఇష్టం, పాడడం అంటే ఇష్టం, లేకపోతే డ్రాయింగ్. ఇలా మీకు ఏది నచ్చితే అది మీ హాబీకి సంబంధించి, మీరు చికాగ్గా ఉన్నా, స్ట్రెస్ కి గురవుతున్నా, ఇబ్బంది పడుతున్నా, హ్యాపీగా వెళ్ళి అన్ని వర్క్స్ వదిలేసి ఆ మీ హాబీని చక్కగా ఫుల్ఫిల్ చేసుకోండి. డాన్స్, సంగీతం, మీకు ఏది ఇష్టమైతే అది. అప్పుడు మనకి అసలు మనకి హాబీ మనకంటే ఇష్టం కాబట్టి మొత్తం బాధ మొత్తం మర్చిపోతాం, పటాపంచలు అయిపోతుంది. ఆ బాధ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో హాబీస్ అన్నది ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్లో ఈ పని చేయొచ్చు. మొబైల్ ని, ల్యాప్టాప్ ని, ఇలా స్క్రీన్ టైం ని పెంచడం వల్ల కూడా మనకి తెలియకుండానే 100కి 91% డిప్రెషన్ కి గురవుతున్నారటండి. మన WHO వాళ్ళ లెక్కల ప్రకారంగా మొబైల్ ఆర్ స్క్రీన్ కి 8 hours దాటి కనుక అంటే వర్క్ చేసే వాళ్ళు సరైనటువంటి ఆ హైట్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ కనుక ఉంటే కొంతవరకు పర్లేదు. లేదా పిల్లలు కానీ, టీనేజర్స్ కానీ గంటలు గంటలు ఆ మొబైల్ ని, స్క్రీన్ ని చూడడం వల్ల వాళ్ళకి తెలియకుండానే డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నారంట. సో అది జాగ్రత్త పడండి. మినిమం టైం ని పెట్టుకోండి, కాస్త లేచి బాడీని ఫ్రీ చేసుకొని మళ్ళా కూర్చోండి. ఎందుకంటే ప్రస్తుతం అంతా నడుస్తున్నది ఈ వర్క్స్ అంతా కూడా కంప్యూటర్ వర్క్సే, సాఫ్ట్వేర్ జాబ్సే. దాన్ని మనం ఏమి చేయలేం. కానీ ఇటువంటి ప్రికాషన్స్ కనుక మనం పాటించినట్లయితే దాని నుంచి కూడా మనం బయటపడగలం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో ఒక 15 minutes మీకు ఇష్టమైనటువంటి బుక్ చదవండి. బుక్ రీడింగ్ అన్నది మనకి తెలియకుండానే చాలా నాలెడ్జ్ ని ఇస్తుంది. మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుందండి. మనం అందరితో అన్ని రకాలు షేర్ చేసుకోలేము, కానీ బుక్ చదివినప్పుడు మనకి తెలియనటువంటి ఆనందం వస్తుంది. మీకు ఏ బుక్ నచ్చితే ఆ బుక్ సెలెక్ట్ చేసుకోండి, బుక్ రీడింగ్. అండ్ అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళడము, తర్వాత గోశాలకు వెళ్ళి సేవ చేసుకోవడము, ఇలా మన చేతులతో మనకి నచ్చినట్టుగా ఒక సర్వీస్ ఇచ్చినట్లయితే మనసుకు సాంత్వన కలుగుతుంది, తెలియనటువంటి హాయి వస్తుంది. సర్వీస్ లో ఉండే మహత్యమే అలాంటిది. సో ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ కానీ అట్లీస్ట్ వారంలో ఒక్క రోజైనా సరే మనము ఆ టేస్ట్ ని తీసుకోగలగాలి. సర్వీస్ ని చేయగలిగితే మనకు ఉండే ఆనందం వేరుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ నుంచి బయటపడచ్చు. కారణాలు ఏవైనా కూడా స్ట్రెస్ కి గురయ్యి అనవసరంగా జీవితాలని పాడు చేసుకోకూడదు. సో ఇవన్నీ పాటిస్తే డెఫినెట్ గా మనలో తెలియనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. డెఫినెట్ గా మనం అనుకున్నటువంటి విషయాల్ని రీచ్ అయి తీరగలం. ఇంకా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం, మనకి పదే పదే మన బాధ లేకపోతే మనకు ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడలేకపోతున్నాం అనేటప్పుడు మనకి శరీరానికి జ్వరమో లేకపోతే ఇబ్బందో వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి సైకాలజిస్ట్ అంటే అమ్మో ఏంటో అయిపోతుంది, మనకి ఇంకేమో వచ్చేసిందని అనుకుంటారేమో జనం అని చెప్పి భయపడతారు. కానీ ప్రజెంట్ డేస్ లో మనసుకి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది మనము రెక్టిఫై చేసుకోవాలి. ఎవరితో అంటే సైకాలజిస్ట్. వాళ్ళకి మన బాధను ఎక్స్ప్రెస్ చేస్తే మనం ఏ పొజిషన్ లో ఉన్నామో వాళ్ళు చూస్తారు. చక్కగా మనల్ని పరీక్షించి బేసిక్ లెవెల్లో ఉన్నారంటే జస్ట్ కౌన్సిలింగ్ తో క్లియర్ అయిపోతుంది. అదే కనుక మరొక స్టేజ్ కనుక దాటినట్లయితే వాళ్ళు థెరపీస్ ఇస్తారు. ఇవన్నీ కూడా అవసరం అయితేనే. సో అందరూ కూడా హెసిటేట్ చేయకండి. అవసరం అనుకుంటే
సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చక్కగా చూపించుకొని హ్యాపీగా మన మనసుని ప్రశాంతపరచుకుని మళ్ళీ మన డ్యూటీస్ లో మనము ఉండడం హ్యాపీ, తెలియనటువంటి ఆనందం వస్తుంది, మళ్ళీ మన జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టగలం. సో ప్రతి ఒక్కరు చైల్డ్హుడ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్ లో ఈ సమస్యని ఫేస్ చేస్తారు. దాన్ని భయపడి గాని ఆందోళన చెంది గాని దాని నుంచి మనము తప్పించుకోలేకపోతున్నామే అని పదే పదే అలా అదే గుర్తు చేసుకుంటూ ఆ డిప్రెషన్ లోకి వెళ్ళడం వల్ల జీవితాలు అర్ధాంతరంగా ముగించడం అన్నది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లేకుండా సమస్య ఉండదు. ఒక్క అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకుని మనం ఏ పొజిషన్ లో ఉన్నామో, సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని సందర్భాల్లోని అందరితో ఎక్స్ప్రెస్ చేయలేము, కానీ నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. మనకి మనమే చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎన్నో సమస్యల నుంచి నెట్టుకుని విజయ శిఖరాల్ని అధిరోహించిన వాళ్ళు కోకొల్లలు. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్ చూసుకుని సెల్ఫ్ మోటివేషన్ అన్నది ఖచ్చితంగా చేసుకోవాలి, ఏ ఒక్కరైనా సరే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ మోటివేషన్ అనేది మర్చిపోకండి. ముందు మనకి మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఆ తర్వాతే మిగతా అడుగులు వెయ్యాలి. జీవితం భగవంతుడు ఇచ్చినటువంటి జీవితం ఉండేటప్పుడే ఆస్వాదించాలి, ఆనందంగా బతకాలి, అందులోనే మనం అన్ని రకాలు చూడాలి, సంతోషంగా వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఈ క్షణికావేశంలోని జీవితాన్ని మట్టు పెట్టుకోకూడదు. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ స్లైడ్. అయితే మనకి సడన్ గా ఈ స్ట్రెస్ ఏదైనా ఇబ్బంది పడుతుంటే గనక తెలియని విషయాలు ఫేస్ చేసినప్పుడు మనం భయపడడం, ఆందోళన చెందో ఉండేటప్పుడు ఆన్ స్పాట్ మనం ఏం చేయగలము అంటే ఈ 3 ఆక్యుప్రెషర్ పాయింట్స్ చెప్తున్నాను చూడండి. ఐబ్రో సెంటర్, మన బొట్టు పెట్టుకునే ప్లేస్ లో మన వేలుతో గనక కళ్ళు మూసుకొని ఒక్క 2 నిమిషాలు చిన్నగా ప్రెషర్ పెట్టి ఆ స్పాట్ ని అలాగ రుద్దితే గనక, ప్రెషర్ పంపిస్తే గనక అది చాలా హ్యాపీగా స్ట్రెస్ ని రిలీవ్ చేస్తుందంట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ సెకండ్, రిస్ట్ చూడండి, చేతి భాగం, ఈ రిస్ట్ భాగం ఇలా కట్టుకుని మనం 3 వేళ్లతో కనుక లాగినట్లయితే ఒక 4 to 6 టైమ్స్ లేదా 10 టైమ్స్ వరకు నిదానంగా మనం లాగినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివ్ అయ్యి ఇమీడియట్ గా మన మైండ్ ఫ్రెష్నెస్ అనేది రావడం, స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. అందుకనే చూడండి, మన చేయి పట్టుకొని నడిపిస్తే కనుక మనకి ధైర్యంగా ఉంటుంది. కొంతమంది మన పేరెంట్స్ పిల్లల్ని చేతితో పట్టుకొని వెళ్ళినప్పుడు పిల్లలకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే ఇప్పుడు ఉండే నర్వ్స్ పట్టుకోవడం వల్ల యాక్టివేట్ అయ్యి ఆ ఫీల్ కలుగుతుంది అనమాట. అండ్ సెంటర్ ఆఫ్ హార్ట్, మన హార్ట్ ప్లేస్ లో కరెక్ట్ గా చెస్ట్ భాగంలో ఈ 4 వేళ్లతో కనుక ఇక్కడ కాస్త ప్రెజర్ ని అప్లై చేసినట్లయితే ముందు గుండెలో భారం అంతా కూడా తగ్గిపోతుందండి. చాలా రకాల సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, మనం చెప్పలేం. అలాంటి కండిషన్ లో అప్పటికప్పుడు మనము ఈ ఆక్యుప్రెషర్ ని కనుక అప్లై చేసుకుంటే, కొంతమంది ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు, టెన్షన్ ఫీల్ అవుతారు. అలా కొత్త వాళ్ళని లేకపోతే జాబ్ లో జాయిన్ అయినప్పుడు కొత్త వాళ్ళని ఫేస్ చేస్తారు. అలా అవి నర్వస్ సిస్టమ్ కొంచెం ఫీల్ అవుతారు, నర్వస్. సో ఈజీగా మనం చేసుకోగలిగిన పాయింట్స్. అండ్ నెక్స్ట్ స్లైడ్. ఎస్, అయితే కోతిలాంటి మనసు పట్టుకోవడం చాలా కష్టమండి. దీనికి సంబంధించి భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుతో ఇలా అంటాట, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్ధుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరువ సుదుష్కరం. కృష్ణ పరమాత్ముని అర్జునుడు అడుగుతాట, మన మనసు గాలి కన్నా ఉంటుంది, గాలిని మనం ఎలాగైతే పట్టుకోలేమో మన మనసును కూడా పట్టుకోలేము కదా కృష్ణ, మరి అప్పుడు ఏం చెయ్యాలి, ఎలా దీన్ని మనము నిగ్రహించుకుని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అర్జునుడు అడుగుతాట. అప్పుడు కృష్ణ పరమాత్ముడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేను తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అవును అర్జున, మనసు నిజంగా మనం కంట్రోల్ చేసుకోవడం, వశపరుచుకోవడం అనేది చాలా కష్టమైన పని. కానీ అభ్యాసం వలన
వైరాగ్యం వలన వశపరుచుకోవచ్చు అని ఆ భగవంతుడే సాక్షాత్ ఆయన నోటమట ఈ విషయాన్ని చెప్పారంట. మనం ఏది జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా, మనం జీవితాన్ని నెట్టాలన్నా ప్రతి సందర్భంలో కూడా మనసే ప్రధానం. ఆ మనసుని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మనం ధైర్యంగా హ్యాపీగా దాటొచ్చు. అది ఎలా చేయాలి అంటే అభ్యాసం. పదే పదే మనం అనుకుంటున్నటువంటి విషయం మీద మన మనసుని లగ్నం చేయడం. క్షణికాలము ఖచ్చితంగా ఈ జీవితం అనేది క్షణికాలం. అది ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా అంతం ఉంటుంది, ఆరంభం ఉంటుంది. సో మనం మన బాధ్యతలు నిర్వర్తించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, ఇది శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరు కూడా వైరాగ్య భావంతో గనక మనం జీవితాన్ని లీడ్ చేసినట్లయితే ఈ రెండు విషయాలతో అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల ఖచ్చితంగా మనం స్ట్రెస్ ని కానీ ఇబ్బందిని కానీ బయట పడవచ్చు. చక్కగా కూడా మనం ధైర్యంగా సాహసంగా బతకచ్చు అని చెప్పారండి. సో మీ అందరికీ కూడా ఒక్క 5 minutes పాటు రిలాక్సేషన్ అనేది చేపిస్తాను. అందరూ కూడా చక్కగా స్టిఫ్ గా కూర్చోండి, స్పైన్ స్ట్రైట్ గా పెట్టుకోండి. స్పైన్ స్ట్రైట్ గా పెట్టుకుని కళ్ళు మూసుకుని రెండు షోల్డర్స్ ని ఇన్హేల్ గాలి పీల్చుకుంటూ మీదకెత్తండి. ఇన్హేల్ చేస్తూ షోల్డర్స్ మీదకెత్తండి అండ్ ఎక్సేల్ చేస్తూ పూర్తిగా షోల్డర్స్ రెండింటిని కిందకి. అగైన్ ఇన్హేల్ షోల్డర్స్ అప్, exhale completely shoulders down. Again inhale, exhale down. అలానే నెమ్మదిగా షోల్డర్స్ ని రౌండ్ గా మూవ్ చేయండి. ముందు నుంచి వెనక్కి స్లోగా చక్కగా మూవ్ చేయండి. అండ్ రివర్స్, వెనక్కి నుంచి ముందుకి షోల్డర్స్ ని మూవ్ చేయండి. దిస్ ఈజ్ సెకండ్. అండ్ థర్డ్, మన తలని చక్కగా శ్వాస తీసుకుని స్లోగా రైట్ సైడ్ కి బెండ్ చేయండి మన నెక్ ని. అగైన్ స్లోలీ ఇన్హేల్, slowly exhale left down. Again inhale straight, exhale right side down. Inhale up, exhale left, inhale, relax. ఇలా షోల్డర్ ని మీదకి ఎత్తడం కిందకి, తర్వాత రొటేషన్ చేయడం, మన నెక్ ని చక్కగా బెండ్ చేస్తే వెనకాతలు ఉండేటటువంటి ఆ స్పైన్ మీద భాగంలో అక్కడ ఉండేటటువంటి నర్వ్స్ అన్ని ఆ బిగుంపుకి ఫ్రీ అయిపోతాయి. మనకి స్ట్రెస్ కి గురవడం వల్ల ఆ పార్ట్ లో చాలా టైట్ అయిపోతాయి నర్వ్స్ అన్ని కూడా. ఎప్పుడైతే ఇవి చేస్తామో చక్కగా ఫ్రీ అయిపోవడం వల్ల మళ్ళీ నార్మల్ అయిపోతాం. ఇది చక్కగా చేయొచ్చు. సో ఇదొక పద్ధతి. అంతేకాకుండా ఒక 5 minutes మళ్ళా రిలాక్సేషన్ చేపిస్తాను. అందరు కూడా అవకాశం ఉంటే పడుకోండి, లేదా కూర్చునైనా కూడా చేయొచ్చు. జస్ట్ 5 minutes. ఓకే, పడుకున్న వాళ్ళైతే కనుక కాళ్ళు చేతులు ఫ్రీగా చాపుకొని పడుకోండి, లేదా కూర్చున్న వాడైనా కూడా పర్వాలేదు. కళ్ళు మూసుకుని శరీరాన్ని ప్రశాంతంగా రిలాక్స్డ్ గా కూర్చోండి. నేను చెప్తున్నది అలా వింటూ ఫాలో అవ్వండి. అగైన్ ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్ విత్ మౌత్, పూర్తిగా నోటి ద్వారా విడిచిపెట్టేసేయండి. Again inhale, out completely, స్లోగా ఇన్హేల్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఇప్పుడు శరీరం మొత్తం టైట్ చేయాలి. మొత్తం 2 చేతులు పిడికిళ్ళు బిగించండి. కాళ్ళ దగ్గర నుంచి బాడీని స్టిఫ్ గా పెట్టండి. ఇదంతా కూడా శ్వాస లోపల ఉంటుండగానే బిగించాలి.
Inhale completely and tight your body. Again tight. గాలి విడుస్తూ మొత్తం బాడీని విడిచిపెట్టేయండి ఫ్రీగా. ఎక్సేల్ కంప్లీట్లీ. మళ్ళీ అగైన్ మరొకసారి చేద్దాం. ఇన్హేల్ స్లోలీ, చాలా చక్కగా శ్వాస తీసుకోండి. మొత్తం బాడీ అంతా టైట్ చేయండి. చేతులు రెండు పిడికిలి, బాడీ మొత్తం టైట్ టైట్ టైట్. Exhale completely. Relax. Relax everyone. Yes. ఇది ఒక అద్భుతమైనటువంటి టిప్ అండి. టెన్షన్ నుంచి, ప్రెజర్ నుంచి మన బాడీని, మైండ్ ని ఫ్రీ చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు మనం ఎక్కడో ఉంటాం, తెలియనటువంటి ఆందోళన మనకి ఆక్యుపై చేస్తుంది. అప్పుడు ఏం చేయగలం? ఇలా కూర్చుని చక్కగా కళ్ళు మూసుకుని మనం ఏం చేస్తున్నాం పక్క వాళ్ళకి అవసరం ఉండదు, తెలియదు. ఇలా మొత్తం బాడీని టైట్ చేసుకుని లోపల గాలిని బంధించి ఉంచి, ఎంతసేపు ఉంచగలుగుతామో ఉంచి కంప్లీట్ గా ఎక్సేల్ చేసినట్లయితే ఆ మొత్తం నర్వస్ సిస్టమ్ తాలూకా టెన్షన్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ వండర్ఫుల్ టిప్. సో ఫ్రెండ్స్, ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ అవర్ థింకింగ్, which has ability to change any situation. ప్రతి దానికి కూడా ఇదే మూలం. సో TWIFA, T for thoughts, W for words, I for images, and F for feelings, A for actions. మరొక్కసారి రిపీట్ చేస్తాను. TWIFA, థాట్స్, వర్డ్స్, ఇమేజెస్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్. మనం పాజిటివ్ గా ఆలోచిస్తే బయటకు వచ్చేటటువంటి అవుట్పుట్ పాజిటివ్ గా ఉంటుంది. మనం నెగిటివ్ గా ఆలోచిస్తే ఇవన్నీ కూడా జరిగి మనకి బయటకు వచ్చే అవుట్పుట్ నెగిటివ్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ గా ఆలోచించడం అన్నది అలవాటు చేసుకుంటే మనకు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా అద్భుతంగా పాజిటివ్ గానే ఉంటుంది. మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఏ దానైనా సరే మనం ఫేస్ చేయగలం విత్ అవర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆఫ్ థింకింగ్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవితాన్ని లీడ్ చేస్తూ, మనం మరొకరికి ఆదర్శవంతంగా ఉండే విధంగా లైఫ్ ని లీడ్ చేస్తూ సంతోషంగా ఉంటారని కోరుకుంటూ, స్ట్రెస్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దరిదాపులకు తీసుకోకుండా విడిచిపెడతారని ఆశిస్తూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఇడా ఫౌండేషన్ మేడం కి, సార్స్ కి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మచ్. దిస్ ఇస్ మై ప్రెజెంటేషన్, శ్రీదేవి మోటమర్.